తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూడా అటెండ్ అయ్యారు. అయితే సభా వేదికపై కుర్చీలు ఖాళీ లేకపోవడంతో భట్టి కాసేపు వెనకనే ఉండిపోయారు. తర్వాత సీటు ఖాళీ కావడంతో ముందుకొచ్చి ఓ చోట కూర్చోబోయారు. దాన్ని గమనించిన రాహుల్ గాంధీ తన దగ్గరకు రావాలంటూ భట్టిని పిలిచారు. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న చైర్లో మరొకరు కూర్చోవడంతో ఆయన్ను లేపి అక్కడ కూర్చోవాలంటూ భట్టికి సూచించారు. భట్టి కోసం రేవంత్ సీటు ఖాళీ చేయించడం, ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే విషయంతో మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు అరుదైన గౌరవంగా మనం చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే అర్థమవుతోంది. ఎందుకంటే మనం ఈరోజు చూసాం సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఏఐసీసీ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అభిమాన్ కార్యక్రమంలో భాగంగా అక్కడ చాలా మంది కూడా వచ్చి కూర్చోవడం, అయితే అక్కడ స్పేస్ లేకపోవడం వల్ల భట్టి విక్రమార్క బ్యాక్ సైడ్ వచ్చి కూర్చోవడం జరిగింది. అయితే అప్పటిదాకా బాగుంది. మళ్ళీ ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి సీటు ఖాళీ చేసి పక్కనే వెళ్ళిపోయిన నేపథ్యంలో వెంటనే ఆ సీటు ఖాళీ అయిన నేపథ్యంలో మరొక వ్యక్తి కూడా అక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు రాహుల్ గాంధీ పక్కన. అది గమనించినటువంటి విషయం అంటే భట్టి విక్రమార్క వెనక సైడ్ అప్పటి వరకు కూర్చున్నటువంటి భట్టి విక్రమార్కను ముందుకు పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే భట్టి విక్రమార్క మనం చూసాం జార్ఖండ్ లో దాదాపు వారం 10 రోజులు శక్తికి మించి ఆయన కష్టపడడం జరిగింది. సీట్ల పంపకం విషయంలో పడితే, అదేవిధంగా గెలుపు వరకు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జేఎంఎం పార్టీతో నేతలతో సయ్యద్ కావచ్చు, అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం వరకు కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా 30 ఏళ్ల నుంచి ఏఐసీసీ పెద్దలతో సోనియా గాంధీ మొదలు పెట్టుకుంటే అందరితో కూడా ఆయనతో సఖ్యత ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. జార్ఖండ్ లో మంచి ఫలితం కనిపించడంలో భట్టి విక్రమార్కకు మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్రంలో మనం చూసాం పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ ఎక్కడ కూడా వివాదాస్పద వ్యక్తి కాకుండా సౌమ్యుడిగా ఒక మంచి పేరు ఉన్నది. ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ రాహుల్ గాంధీకి తెలుసు. అయితే రేవంత్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చున్న సందర్భంలో కుర్చీ పిలిచి మరీ భట్టి విక్రమార్క వెనుక కూర్చొని ఉన్న విషయాన్ని గమనించి ముందుకు రమ్మని చెప్పడం అనేది ఖచ్చితంగా అందరినీ కూడా అక్కడ చూపర్లను కూడా అక్కడ అందరు కూడా ఇంటరాక్షన్ గా అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైనప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో భట్టి విక్రమార్క కూడా రాహుల్ గాంధీ అంతే స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రయారిటీ ఉంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అందులో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దళిత నేతగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలోనూ ఒక ముఖ్యమైన లీడర్ గా కూడా ఆయనకు మొదటి నుంచి కూడా పేరున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆయన ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని బట్టి డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. అందులో జార్ఖండ్ లో ఒంటి చేతితో గెలిపించారనేటువంటి ఉండడం కావచ్చు. ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసేటువంటి రాహుల్ గాంధీ ఈ ప్రయారిటీ ఇచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా మున్ముందు కూడా బట్టికి సరి అయినటువంటి ప్రాధాన్యత ఇస్తాడన్నటువంటి సంకేతాలు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఎక్కడైతే కూర్చుంటో దాని పక్కనే కూర్చొనే విధంగా ఆయన ప్లాన్ చేయడం అనేది ఖచ్చితంగా అది చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా మనకు అర్థమవుతుంది.